వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ కబాబ్స్ అనమాట. చికెన్ కబాబ్స్ అచ్చం బయట స్ట్రీట్ స్టైల్లో ఎలా దొరుకుతాయో అలానే ఉంటుందన్నమాట. సేమ్ బొగ్గుల మీద కాల్చినట్టే టేస్ట్ అయితే వస్తుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. వచ్చేసేయండి. నేనైతే ప్లేట్ తీసుకున్నాను. మీరు బౌల్లోనే తీసేసుకోవచ్చు అనమాట. మిక్స్ చేసేసుకోవడానికి 1 స్పూన్ దాకా సాల్ట్, అంతే కారం 1 స్పూన్, అంటే మనకి స్పైసీకి తగ్గట్టు, అంతే కొంచెం చికెన్ మసాలా, కొంచెం కాశ్మీరీ కారం అనమాట. కాశ్మీరీ కారం లేకపోతే అవాయిడ్ చేసేసేవచ్చు, ఏం కాదు. అంతే 1 టీ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, అల్లం పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని, ఈ నిమ్మ సైజ్ అనమాట. నేను హాఫే కట్ చేసుకొని వేసుకున్నాను, ఎందుకంటే ఇందులో జ్యూస్ చాలా ఎక్కువ ఉంటుంది. లేదు మీకు జ్యూస్ తక్కువ ఉన్న నిమ్మకాయ అయితే ఒక ఫుల్ నిమ్మకాయ వేసేసుకోండి. వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్నాక మనం చికెన్ అయితే వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. ఇందులో బోన్లెస్ వేసుకున్నా కానీ చికెన్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే 2 కలిపి వేసేస్తున్నాను అనమాట. బోన్ 2 వేస్తున్నాను కాబట్టి మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు చికెన్కి మంచిగా మిక్స్ అయ్యేలాగా ఆ మసాలా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్నాక మనం డైరెక్ట్గానే పొయ్యి మీద పెట్టుకోవచ్చు, లేదంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ సువ్వ అనమాట. ఈ సువ్వతో అయినా పెట్టేసుకోవచ్చు. అంటే మనం ఇది చెప్పాలంటే గారెలు అవి తీయడానికి యూస్ చేస్తాం కదా, అదనమాట. ఇదైతే ఆ స్టిక్కి అయితే నేను ఇట్లా గుచ్చుకుంటున్నాను. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా తవా మీద అయినా పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. ఇలా పెట్టేసుకొని మంచిగా స్టిక్కి గుచ్చేసుకోవాలన్నమాట. అన్నీ బోన్లెస్ 2 గుచ్చుకోవచ్చు, ఏం పర్లేదు. కొంచెం పెద్ద పీసులు అయినా కానీ మనం ఈజీగా టర్న్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, ఇది పుల్కా తవా అనమాట. ఇది రెగ్యులర్గా నేను చేస్తాను కాబట్టి కొంచెం అలా ఉంది. ఇలాంటిది మన ఇంట్లో ఉండిద్ది కదా, లేకపోతే మాత్రం డైరెక్ట్గా పొయ్యి మీద అయినా ఇట్లా వెలిగించేసుకొని ఏమంటారు రోల్ చేసుకుంటూ కాల్చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇది ఉంది కాబట్టి ఇది ఇట్లా పెట్టేసుకొని కాల్చుకుంటున్నాను. ఇట్లా మంచిగా ఒక సైడ్ రోల్ చేస్తూ, నిజంగా చెప్పాలి అంటే మనకి షవర్మా ఇట్లా రోల్ అవుతూ ఉండిద్ది కదా వాళ్ళకి మంటల మీద, అట్లాగా మనం ఈ రోల్ చేస్తూ మంచిగా బొగ్గుల మీద కాల్చినట్టు మంట మీద కాలవాలన్నమాట. మనం బొగ్గుల ప్లేస్లో స్టవ్ పెట్టేసుకుంటున్నాం అంతే. ఎందుకంటే ఇప్పుడు మనకు బొగ్గులు అయితే అవైలబుల్ ఉండవు కాబట్టి మంచిగా ఇలా రోస్ట్ చేసేసుకోవాలి. అది కొంచెం లెగ్ పీస్ అనమాట. నాకు వింగ్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాలడానికని అట్లా పైన పెట్టేసుకున్నాను. ఈ వింగ్స్ ఏమైనా ఉంటే చెప్పాను కదా, ఈ స్టిక్ లేకపోయినా ఇలాంటి తవా మీద ఇలా పెట్టేసుకొని చేసుకోవచ్చు అనమాట. హోమ్ మేడ్ అండి, చాలా బాగుంటుంది అనమాట. మనం బయట పిల్లలకి ఎప్పుడో చికెన్ పెట్టేసేదానికన్నా ఎప్పుడన్నా ఇంట్లో ఇట్లా ఫ్రెష్గా పిల్లలకి ఏమైనా చేసి పెడితే మాత్రం ఇష్టంగా తింటారనమాట. మ్యాక్సిమం పిల్లలకి ఇంట్లో చేసి పెట్టడానికి ట్రై చేసేసేయండి. టేస్టీగా చాలా బాగుంటుంది. దీంట్లో గ్రీన్ చట్నీ అయితే అదిరిపోయిద్ది అంతే. కానీ నా దగ్గర అన్నీ అవైలబుల్ లేవన్నమాట గ్రీన్ చట్నీ చేయడానికి, అందుకని నేను చేయలేదు. మీరైతే కంపల్సరీగా చేసేసుకోండి అంతే. రెసిపీ ఎలా అనిపించింది మీకు ఏంటి అనేది కూడా కమెంట్ చేసేసేయండి. చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. టేస్ట్ కూడా అమేజింగ్గా ఉంది. ఇది నచ్చిన రెసిపీ కమెంట్ చేసేసేయండి. కంపల్సరీగా ఒకసారి ట్రై చేసేసేయండి. పిల్లలకి ఇలాంటి పెట్టడానికి ఎక్కువగా ఇష్టపడతారనమాట. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. తెనాలి పిల్ల ఛానల్. ఓకే బాయ్, వెళ్ళొస్తాను.